సింగరేణి డీజిల్ గుట్టురట్టు 250 కోట్ల ప్రజాధనం వృధా. ఇది ఎక్కడ కాగ్లో తేలింది. సో దీని గురించి డీటెయిల్గా మాట్లాడడం. బొగ్గు రవాణా పేరుతో 1000 కోట్లు. జిహెచ్ఎంసీలో చెత్త ప్రాసెస్ చేయకున్న కాంట్రాక్టుకు 313 కోట్లు. కార్మికుల సెజ్ 311 కోట్లు రికవరీ చేయలేదు. 2022 మార్చి నాటికి గత ప్రభుత్వ వైఫల్యంపై 2022 మార్చి నాటికి గత ప్రభుత్వాల వైఫల్యంపై కాగ్ రిపోర్ట్ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇది ఒక పరిస్థితి. అంటే గత ప్రభుత్వం సంబంధించినటువంటి కాగ్ రిపోర్ట్ అట. సింగరేణి లాంటి లాభదాయక సంస్థలను అసంబద్ధ నిర్ణయాల వల్ల కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అవుతుందని కాగ్ మండిపడింది. ఓవర్ బర్డెన్ రిమోల్ ఓబీఆర్ కాంట్రాక్ట్లో డీజిల్ వినియోగంపై శాస్త్రీయమైనటువంటి అంచనాలు లేకపోవడంతో సుమారు 250 కోట్ల ప్రజాధనం అదనపు వ్యయం జరిగిందని కాగ్ వెల్లడించింది. మార్చి 2022తో ముగిసిన కాలానికి సంబంధించిన ఈ నివేదికను శాసనసభలో సోమవారం ప్రవేశపెట్టారంటూ చూస్తాం. సో ఇదంతా గత ప్రభుత్వం సంబంధించినటువంటి విషయాలు. మరి ఈ ప్రభుత్వం సంబంధించినటువంటి కాగ్ రిపోర్ట్ కూడా పెడితే ఇంకా చాలా అద్భుతంగా ఉండేది. సో బొగ్గు వినియోగదారుల నుంచి సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీల పేరిట వాస్తవ ఖర్చు కంటే ఎక్కువగా 1078 కోట్లు వసూలు చేశారని తెలిపింది. ఇది పరోక్షంగా వినియోగదారులపై భారంగా మారిందని, ఇలాంటి అదనపు వసూలు చెల్లుబాటు కావని కాగ్ వ్యాఖ్యానించింది. పర్యావరణ పరిరక్షణ కోసం ఏర్పాటు చేయాల్సినటువంటి ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణంలో జాప్యం నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా తెలిపింది అంటూ చూస్తా ఉన్నాం. సో బొగ్గు వాస్తవ రవాణా ఖర్చు కంటే ఛార్జీలను అడ్డగోలుగా పెంచి 5 ఏళ్లలో 1078 కోట్ల మేర అదనపు ఆదాయాన్ని గడించింది. ఇది పరోక్షంగా సామాన్య వినియోగదారునిపై అదనపు ప్రభుత్వ విద్యుత్ సంస్థలపై భారాన్ని మోపిందని తెలిపింది. బొగ్గు రవాణాలో అనవసరమైనటువంటి మార్గాలు ఎంచుకోవడం వల్ల 25 కోట్లు నష్టపడింది. రైల్వే లైన్లు అందుబాటులో ఉన్న రోడ్డు రవాణా ప్రోత్సహించడం వల్ల పర్యావరణానికి ముప్పుతో పాటు ఆర్థిక భారం పడింది. పవర్ పర్చేస్ కాస్ట్ పెరగడం వల్ల దక్షిణ ఉత్తర విద్యుత్ కంపెనీలు భారీ నష్టాలు చవిచూస్తున్నాయి. చెత్తను కూడా వదిలేట. జిహెచ్ఎంసీలో పొడి చెత్తను ప్రాసెస్ చేయకున్న కాంట్రాక్టర్కు 313 కోట్లు చెల్లించిందట. ఎంత దారుణంగా ఉంది చూడండి. గత ప్రభుత్వం చేసినటువంటి లీలలు ఇవన్నీ, అవినీతి లీలలు. వాడు చెత్త ప్రాసెస్ చేయకుండా 313 కోట్లు అప్పరంగా అప్పయిపోయింది. అదొకటి. ఇది నిబంధనలకు విరుద్ధం అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. కార్మికులకు 1000 కోట్లు అట. ఇంకోటి, మున్సిపాలిటీలు ప్రజల నుంచి వసూలు చేసిన 324 కోట్ల లైబ్రరీ సెజ్ను గ్రంథాలయ సంస్థకు బదిలీ చేయలేదు. దీంతో గ్రంథాలయ సంస్థల అభివృద్ధికి నోచుకోవడం లేదు అని చాలా స్పష్టంగా తెలుస్తోంది. కార్మికుల 1000 కోట్లు పక్కదారట. ఇగో ఎంత దారుణంగా ఉంది చూడండి. కార్మిక సంక్షేమ బోర్డు నిధుల దుర్వినియోగానికి అస్తవ్యస్త నిర్వహణకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందని కాగ్ నివేదికలో తీవ్రంగా తప్పుపట్టింది. క్షేత్రస్థాయిలో కార్మికుల నమోదు నుంచి మొదలుకొని 1000 కోట్ల సెజ్ వసూలు, సంక్షేమ పథకాల అమలు వరకు ప్రతి అడుగులోనూ వైఫల్యం కనిపిస్తుందని నివేదిక ఎండగట్టింది. సో కరోనా సమయంలో కార్మికుల పేరుతో సేకరించిన 1000 కోట్లు నిధులను నిబంధన విరుద్ధంగా పక్కదారి మళ్లించారట. 51 కోట్ల విలువైన చెక్కులు నిరాధారకు గురైనా పట్టించుకోలేదట. కార్మికుల సంక్షేమం కోసం వసూలు చేయాల్సినటువంటి 410 కోట్ల సెజ్ ఎగుమతులను విజిలెన్స్ తనిఖీల్లో గుర్తించిన 99 కోట్లు మాత్రమే రికవరీ చేశారని పేర్కొంది. 313 కోట్లను 11 కోట్లను వసూలు చేయడంలో రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించడంలో విఫలమయ్యారని చెప్పేసి అంటూ ఉన్నారు. సో ఇట్లా దాదాపు 50,000 కోట్ల మేర లోటు ఉండడం పాలకుల యొక్క ఆర్థిక క్రమశిక్షణ బాధిత రాహిత్యానికి నిదర్శనంగా కనబడతా ఉంది. నేను గతంలో కూడా చెప్పినాం, కేసీఆర్కు ఆర్థిక క్రమశిక్షణ తెలియదు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి అట్లే తయారైండు. కాగ్ రిపోర్ట్లో 50,000 కోట్ల రూపాయలు పక్కదారి మళ్ళీ అంటే ఎంత పెద్ద స్కామ్ ఆలోచించండి. 100% ఇందులో కేసీఆర్ హస్తం ఉంటుంది, కేటీఆర్ హస్తం ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ఆయన పాలనలో ఆయన హస్తం కూడా ఉంటుంది. అంతా ఒకటే, అంతా ఒకదాని బిడ్డలు తప్ప వేరే ఏం లేదు ఇక్కడ. సో కార్పొరేట్ గవర్నెన్స్ గాలికి డైరెక్ట్ మార్గంలో తీవ్ర జాప్యం అంటూ చూస్తాను. సో ఈ విధంగా పెద్ద ఎత్తున ప్రతి అంశంలో కూడా కాగ్ చాలా స్పష్టంగా చెప్పింది ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్లో ఎంత జరిగింది అనేది చూసి దాదాపు 50,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, నిధులు పక్కదారి పెట్టినది చాలా స్పష్టంగా అర్థమవుతోంది.